నిన్నటి రోజు విజయవాడ కృష్ణలంక సిఐ నాగరాజు చేతిలో అత్యంత దారుణంగా హత్య కాబడినటువంటి గాదే సాయి కృష్ణ ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్ళారు. పరామర్శకు వెళ్ళినటువంటి సాయి కృష్ణ కుటుంబం కానీ వారి మావయ్య కుటుంబం కానీ తెలుగుదేశం పార్టీ విజయం కోసం, జనసేన పార్టీ విజయం కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసినటువంటి కుటుంబం అది. పార్టీ చూడకుండా, కులం చూడకుండా వారి కుటుంబంలో అత్యంత దారుణమైనటువంటి సంఘటన జరిగితే వారి కుటుంబానికి సంబంధించినటువంటి సాయి కృష్ణ తల్లి కనీసం నా కుమారుడి బూడిదనైనా నాకు ఇవ్వండి, అది పట్టుకొని నేను ఏడుస్తానని చెప్పేసి ఆవేదన చెందుతూ ఆవిడ మాటలు ప్రతి ఒక్కరికి కూడా కన్నీళ్లు రప్పిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మా పార్టీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిశానిర్దేశం చేసినటువంటి నాయకుడు, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చలించి వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు. పరామర్శ చేసి వారి కుటుంబానికి ఓదార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన అచ్చెన్నాయుడు గారు మీరేం మాట్లాడుతూ ఉన్నారు? ఈరోజు మీరు మంత్రిగా చేస్తూ ఉన్నారంటే దానికి కారణమైనటువంటి కుటుంబం సాయి కృష్ణ కానీ వారి కుటుంబం కానీ మీ పార్టీ విజయం కోసమో, జనసేన పార్టీ విజయం కోసం పనిచేసినటువంటి కుటుంబం. అట్లాంటి కుటుంబం ఆపదలో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వారి గుండెలకు హత్తుకున్నారు. వారికి జరిగింది అన్యాయం అని చెప్పేసి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పుతో ఆ కుటుంబం ఎంతో ధైర్యంతో ఉంది. అట్లాంటి కుటుంబం పట్టుకొని మీరు ఎన్ని మాట్లాడుతూ ఉన్నారు? మీరు చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులాల పట్ల, మతాలని రెచ్చగొడుతూ ఉందని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎంత దుర్మార్గం! మీకా పార్టీ పైన ఉన్నటువంటి చిత్తశుద్ధి, మీకు తెలుగుదేశం పార్టీ పైన అభిమానం ఉందా, లేకపోతే ఒక చిత్తశుద్ధి ఉందా? పార్టీ ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ లేదు, బొక్క లేదని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి మీరు. దాదాపు 2019 పార్టీ ఓడిపోయిన తర్వాత 2 సంవత్సరాల పాటు బయటికి రానటువంటి వ్యక్తి మీరు. ఇప్పుడు అధికారంలోకి మీరు రావడానికి కారణమైనటువంటి కుటుంబంలో ఆ కుటుంబం ఇబ్బంది పడితే, ఇబ్బందుల్లో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. చట్టాన్ని చేతిలోకి తీసుకుని అమాయకుడైనటువంటి యువకుడిని దారుణంగా చిత్రహింసలు చేసి చంపేసినటువంటి పోలీసుల పైన యుద్ధం ప్రకటించి అన్యాయం ఎక్కడుంటే అక్కడ ఉండేటువంటి పార్టీ అధినేత మా జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాంటి నాయకుడి పైన మీరు లేనిపోని ఆరోపణలు చేసి మీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే ఊరుకునేది లేదు. అచ్చెన్నాయుడు గారు మీకు చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రానికి మీ వల్ల ఒరిగింది ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో కష్టం ఉన్నటువంటి ప్రజల్ని ఓదార్చే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక భరోసా. ఈరోజు మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే, మరొక దళిత యువకుడు క్రాంతి కుమార్ చనిపోయాడు. తన తండ్రి కూడా తెలుగుదేశం పార్టీ విజయం కోసం పనిచేసినటువంటి వ్యక్తే. మీరు అతని చావుకు కూడా మీరు సమాధానం చెప్పాలి. మీకు దమ్ముంటే మీరు కానీ, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ వారి కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉండవలసినటువంటి అవసరం కూడా ఇప్పుడు ఉంది. అది మరిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మీ స్థాయికి మించినటువంటి మాట్లాడుతూ ఉన్నారు. అది తప్పు అనే విషయాన్ని మనవి చేస్తూ
ఇప్పటికైనా మారండి. ఈ రాష్ట్రంలో కానీ విజయవాడలో కానీ చట్టాన్ని పోలీసులు చేతిలో తీసుకున్నారు. చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అనేక మంది యువకుల్ని అక్కడ ఇబ్బంది పెట్టారు. కాబట్టే 2 యువకులు అత్యంత దారుణంగా చనిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. మీరు ఇట్లాగే ఉంటే ఖచ్చితంగా మీ ప్రభుత్వం పైన యావత్ యువతంతా కూడా తిరగబడే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరైతే ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని శాశ్వతంగా ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిపైన విచారణ చేసి శాశ్వత జైల్లో పెట్టాలనే విషయాన్ని మనవి చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన తప్పుడు ఆరోపణలు మానుకోండి. ఇకపైనైనా ప్రజలకు చేసే మంచి ఏదైతే ఉందో దాన్ని చేయండి అని చెప్పేసి కోరుతూ ఈ రాష్ట్ర ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారనే విషయాన్ని మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.